అది ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీలో ఒకటి. మ్యాప్లో ఆస్ట్రేలియాకు పక్కనే ఉన్నట్టు కనిపించే ఈ దేశం ఆస్ట్రేలియాకు దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలామందికి ఆ దేశం క్రికెట్ పరంగా మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడిన కేన్ మామా, బ్రాండన్ మెక్కలన్, రాస్ టేలర్, డానియల్ వెటోరి లాంటి ఆటగాళ్లకు మన దేశంలో కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే ఆ దేశం ఏదో మీలో చాలామంది గెస్ చేసే ఉంటారు. ఎస్, ఆ దేశం మరేదో కాదు, దాదాపు 80% ఖాళీగా ఉన్న న్యూజిలాండ్. న్యూజిలాండ్ కేవలం క్రికెట్ పరంగా మాత్రమే కాదు, అక్కడి ఎత్తైన పర్వతాలు, పచ్చని మైదానాలు, బ్యూటిఫుల్ సీనరీస్, అందమైన లేక్స్ అండ్ హై క్వాలిటీ ఆర్గానిక్ ఫుడ్ పరంగా చాలా ఫేమస్. అంతేకాదు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీ షూటింగ్ కూడా ఈ దేశంలోనే జరిగింది. ఇక్కడి వాతావరణం చాలా వరకు ఇంగ్లాండ్ వాతావరణంతో పోలి ఉంటుంది. చాలా తక్కువ వేడి, లాంగ్ వింటర్ సీజన్, భారీ వర్షాలు, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లాండ్ లానే ఉంటాయి. అయితే వాతావరణం ఒకేలా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ జనాభాలో 7% జనాభా కూడా న్యూజిలాండ్లో లేదు. ఒకసారి ఈ మ్యాప్ని చూడండి, ఇందులో 80% న్యూజిలాండ్ ఖాళీగా ఉంది. న్యూజిలాండ్ దేశపు 70% జనాభా ఈ నార్త్ ఐలాండ్లోనే నివసిస్తున్నారు. ఈ 70%లో దాదాపు సగం జనాభా ఆక్లాండ్ నగరంలో నివసిస్తున్నారు. ఈ దేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం, చూడముచ్చటన ప్రకృతి, లో క్రైమ్ రేట్, హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్నప్పటికీ ఈ న్యూజిలాండ్ 80% ఎందుకు ఖాళీగా ఉంది? మిగతా ప్రపంచానికి ఎంతో దూరంలో ఉన్న ఈ ప్రదేశాన్ని అసలు ఎవరు డిస్కవర్ చేశారు? యూరోపియన్లు ప్రపంచంలో అన్ని దేశాల్ని ఆక్రమించినట్టే ఈ దేశాన్ని కూడా ఆక్రమించారా? ఇక్కడి మౌరీ ప్రజలు తమ ఉనికిని ఎలా కోల్పోయారు? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. న్యూజిలాండ్ దేశ రాజధాని ఏంటి? నంబర్ 1 సిడ్నీ, నంబర్ 2 ఆక్లాండ్, నంబర్ 3 వెల్లింగ్టన్, నంబర్ 4 క్రైస్ట్ చర్చ్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దానికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. వరల్డ్ మ్యాప్లో ఇతర దేశాలతో చూస్తే న్యూజిలాండ్ చాలా దూరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముంబై నుంచి ఏరోప్లేన్లో న్యూజిలాండ్ చేరుకోవాలంటే అరేబియన్ సీ, ఇండియన్ ఓషియన్, ఆస్ట్రేలియన్ క్రాస్ చేసి దాదాపు 18 నుంచి 22 గంటలు ఫ్లైట్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇతర దేశాలకు ఇంత దూరంగా ఉన్న ఒక ఐలాండ్కి మనుషులు ఎలా చేరి ఉంటారని నాకు డౌట్ వచ్చి న్యూజిలాండ్ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేశాను. అందులో 1000 సంవత్సరాల క్రితం మౌరీ తెగకు చెందిన గిరిజనులు న్యూజిలాండ్లో అడుగు పెట్టారని రాయబడింది. పసిఫిక్ ఓషియన్లో ఉన్న పాలినేషియన్ ఐలాండ్స్లో నివసించే వారిని మౌరీ ట్రైబ్స్ అని పిలుస్తారు. 13వ శతాబ్దంలో ఈ మౌరీ ప్రజలు తమ చుట్టూ ఉన్న ద్వీపాలను వదిలేసి పెద్ద పెద్ద పడవల్లో న్యూజిలాండ్కి చేరుకున్నారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మరో పక్క మంగోల్స్ అండ్ చెంగిస్ ఖాన్ మొత్తం యురేషియాను తన ఆధీనంలో తీసుకున్నాడు. అయితే ఈ మౌరీ ప్రజలు తమ సొంత ఐలాండ్ని వదిలేసి న్యూజిలాండ్ రావడానికి కారణం ఏంటా అని కొన్ని ఆర్టికల్స్ని చూసినప్పుడు నాకు మౌరీకి సంబంధించిన హిస్టారికల్ ఎవిడెన్స్లో కొన్ని తప్పులు ఉన్నట్టుగా అనిపించింది. యాక్చువల్ మౌరీ చరిత్ర ప్రకారం వీళ్ళు 13వ శతాబ్దం కంటే 500 సంవత్సరాల ముందే, అంటే 750 ఈడీలో కూపే అనే ఒక మౌరీ తెగకు చెందిన జాలరీ న్యూజిలాండ్ని డిస్కవర్ చేశాడు. విషయం ఏమిటంటే ఈ కూపే తన కోసం, తన తెగవారి కోసం చేపలు పట్టేవాడు. ఇతను చేపల కోసం సముద్రంలో వల వేసిన ప్రతిసారి ఆ ప్రాంతంలో ఉండే ఆక్టోపస్లు వాటిని తినేసేవి. దాంతో వీరికి ఒక్క చేప కూడా దొరికేది కాదు. వీళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ చేపలే కావడం వల్ల తిండి కోసం నానా తిప్పలు పడేవారు. దాంతో ఒకరోజు ఈ కూపే కొంతమంది జాలలతో కలిసి తినడానికి మంచి ఫుడ్, నివసించడానికి అనువైన ప్రాంతం కోసం కొత్త ఐలాండ్ని వెతకడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు ప్రయాణం తర్వాత వాళ్ళకు పెద్ద పెద్ద పర్వతాలతో ఉన్న ఒక ఐలాండ్ కనిపించింది. ఆ ఐలాండే ఈ న్యూజిలాండ్. మనుషులు ఎవరూ లేని ఈ నిర్మానుష్య ప్రదేశంలో సీ ఫుడ్, గొర్రెలు, మేకలు అండ్ ఫ్రూట్స్తో పుష్కలంగా ఉన్న ఈ ద్వీపాన్ని చూసి కూపే తనకి, తన అనుచరులకి ఇదే సరైన ప్రదేశమని భావించాడు. దాంతో అతను వెంటనే తనతో వచ్చిన కొంతమందిని తిరిగి పాలినేషియన్ ఐలాండ్స్కి వెళ్ళి మిగతా వారిని కూడా న్యూజిలాండ్కి తీసుకురామని పంపాడు. అలా మెల్లమెల్లగా న్యూజిలాండ్లో మౌరీ జనాభా పెరుగుతూ పోయింది. వీళ్ళు 17వ శతాబ్దం వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ హాయిగా నివసించారు. మిగతా ప్రపంచానికి దూరంగా ఉండడం వల్ల వీళ్ళకు వేరే దేశాలతో ఎటువంటి గొడవలు కానీ శత్రుత్వం కానీ ఏమీ ఉండేవి కాదు. కానీ ఆ సంతోషం వాళ్లకు ఎన్నో రోజులు మిగలలేదు.
17వ శతాబ్దంలో వెస్టర్న్ దేశాలు తమ పవర్ని ప్రపంచమంతటా ఎక్స్పాండ్ చేస్తూ వస్తున్నాయి. ప్రపంచమంతటా ఉన్న కొత్త కొత్త ప్రదేశాలను, దేశాలను డిస్కవర్ చేయడం కోసం ఎక్స్ప్లోరర్స్ని ఈ వెస్టర్న్ దేశాలు ప్రపంచ నలుమూలలు పంపేవారు. అలా వాళ్ళు కనుగొన్న ప్రదేశాల్ని ఆక్రమించుకుని తమ పవర్ని ఇంక్రీజ్ చేసుకునేవారు. అందులో భాగంగానే పసిఫిక్ ఓషియన్కి దక్షిణ భాగంలో ఏదైనా ఒక దేశం ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకంతో డచ్ ఎక్స్ప్లోరర్ అయిన ఏబెల్ టస్మాన్ని అటువైపు పంపారు. ఈ క్రమంలోనే అతను 1642లో న్యూజిలాండ్ని డిస్కవర్ చేశాడు. ఇతను న్యూజిలాండ్లో అడుగుపెట్టిన వెంటనే మౌరీ ప్రజలు అతనిపైన అటాక్ చేశారు. ఆ దాడిని తట్టుకోలేక ఇతను భయపడి పారిపోయాడు. మళ్ళీ 1769లో ఒక ఇంగ్లాండ్ ఆఫీసర్ జేమ్స్ కుక్ న్యూజిలాండ్లో అడుగుపెట్టాడు. ఇతనిపై కూడా మౌరీ ప్రజలు అటాక్ చేశారు. కానీ ఈసారి ఈ జేమ్స్ కుక్ ఆర్మీతో వచ్చాడు. దాంతో ఆర్మీకి మౌరీ ప్రజలకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చాలా మంది మౌరీ నాయకులు చనిపోయారు. కానీ చివరికి వాళ్ళు గెలిచారు. ఈ జేమ్స్ కుక్ ఆ యుద్ధంలో ఓడిపోయినప్పటికీ పకడ్బందీగా ఆ దేశానికి సంబంధించిన ఒక మ్యాప్ని తయారు చేసుకుని తిరిగి ఇంగ్లాండ్కి పారిపోయాడు. మళ్ళీ 18వ శతాబ్దంలో ఈ మ్యాప్ సహాయంతో యూరోపియన్లు ఈ ఐలాండ్లో అడుగుపెట్టారు. అయితే ఈసారి వీళ్ళు మౌరీ ప్రజలతో చాలా స్మార్ట్గా డీల్ చేశారు. ఈ బ్రిటిషర్లు మౌరీ ప్రజలకు ట్రేడ్ గురించి, వాటి లాభాల గురించి చెబుతూ వాళ్ళలో ఆశలు పెంచి న్యూజిలాండ్లో తమ నేవల్ పోర్ట్ని నిర్మించడం స్టార్ట్ చేశారు. అలా కేవలం 100 సంవత్సరాల లోపే బ్రిటిషర్లు న్యూజిలాండ్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. 1840లో బ్రిటిషర్లకి మౌరీ ప్రజలకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని ది ట్రీటీ ఆఫ్ వేటంగి అంటారు. ఈ ఒప్పందం తర్వాత న్యూజిలాండ్ పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అంతేకాదు, ఆ సమయంలో దాదాపు 2 లక్షలుగా ఉన్న మౌరీ జనాభా నెక్స్ట్ 100 సంవత్సరాల్లో 40,000కు పడిపోయింది. ఈ జనాభా తగ్గుదల వెనుక మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, యూరప్లో కామన్గా ఉన్న జబ్బుల్ని బ్రిటిష్ వారు తమ వెంట న్యూజిలాండ్కి తీసుకువచ్చారు. మౌరీ ప్రజల్లో ఈ వ్యాధులకు సంబంధించిన ఎటువంటి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల యూరప్ ప్రజలు న్యూజిలాండ్లో అడుగు పెడుతున్న కొద్దీ లోకల్ మౌరీ ప్రజల మరణాలు ఎక్కువయ్యాయి. నెంబర్ 2, 19వ శతాబ్దంలో న్యూజిలాండ్ ఒక యుద్ధ భూమిగా మారింది. ది ట్రీటీ ఆఫ్ వేటంగి సైన్ చేసిన 5 సంవత్సరాల్లో ల్యాండ్ ఓనర్షిప్ గురించి బ్రిటిషర్లకు లోకల్ మౌరీ ప్రజల మధ్య కంటిన్యూస్గా యుద్ధాలు జరిగేవి. ఈ యుద్ధాలు దాదాపు 40 సంవత్సరాల పాటు కొనసాగాయి. వీటిలో చాలా వరకు లోకల్ మౌరీ ప్రజలు చనిపోయారు. 1881 వరకు మాక్సిమం మౌరీ లీడర్స్ చనిపోవడంతో ఈ యుద్ధాన్ని ఆపారు. చివరికి బ్రిటిషర్లకు లోకల్ ప్రజల్ని డెవలపింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేయకుండా ముందుకు సాగలేమనే విషయం బాగా అర్థమైంది. అందుకే ఈ యుద్ధాలు ముగిసిన 1 సంవత్సరం తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఓటర్ల దగ్గర నుంచి ప్రతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో న్యూజిలాండ్ ప్రజల్ని ఇంక్లూడ్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఫైనల్గా న్యూజిలాండ్లో శాంతియుత వాతావరణం ఏర్పడి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అయితే నేడు ఈ న్యూజిలాండ్ ఒక డెవలప్డ్ కంట్రీ అయినప్పటికీ ఆ దేశం దాదాపు 80% ఖాళీగా ఉంది. అలా ఎందుకు అనే విషయం పైన నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని అమేజింగ్ విషయాలు తెలిసాయి. న్యూజిలాండ్ ప్రజలు సౌత్లో ఉండకపోవడానికి మెయిన్ రీజన్ ఆ ఐలాండ్లో ఎటువంటి బేసిక్ కన్స్ట్రక్షన్ చేయలేము. ఎందుకంటే ఆ భాగంలో చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. అంతేకాదు అక్కడి నేల చాలా వరకు అనీవెన్గా ఉంటుంది. దాంతో అక్కడ రోడ్స్ లాంటి కనీస సౌకర్యాలు కూడా నిర్మించలేము. ఈ పర్వతాలకి తూర్పు దిక్కున ఉన్న భూమి సారవంతమైంది కాదు, కాబట్టి అక్కడ వ్యవసాయం సాధ్యపడదు. అందుకే న్యూజిలాండ్ యొక్క మెజారిటీ పాపులేషన్ నార్త్ ఐలాండ్లోనే ఉంటుంది. అయితే ఈ దేశంలో ఉన్న ఈ పాపులేషన్ షార్టేజ్ని పరిష్కరించడం కోసమని న్యూజిలాండ్ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ పాలసీని రిలాక్స్ చేసింది. వరల్డ్ వార్ 2కి ముందు న్యూజిలాండ్లో నాన్ వైట్ ప్రజలకు ఎంట్రీ ఉండేది కాదు. అందువల్ల 1950 వరకు న్యూజిలాండ్ జనాభా కాన్స్టెంట్గా ఉండేది. ఈ రిస్ట్రిక్షన్ని తొలగించిన వెంటనే చైనా, ఫిలిప్పీన్, ఇండియా నుంచి ప్రజలు న్యూజిలాండ్లో స్థిరపడడం స్టార్ట్ చేశారు. దాంతో న్యూజిలాండ్ పాపులేషన్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం న్యూజిలాండ్ ఓవరాల్ పాపులేషన్లో దాదాపు 27% ప్రజలు వేరే దేశం నుంచి వచ్చిన వారే. ఈ దేశంలో విదేశీయులు ఎక్కువగా ఆక్లాండ్ పరిసర ప్రాంతాల్లోనే స్థిరపడ్డారు. అందుకే ప్రపంచంలో లీస్ట్ అఫోర్డబుల్ సిటీస్లో ఆక్లాండ్ కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ తక్కువగా ఉంది, కానీ హౌసింగ్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాబ్లంని పరిష్కరించడానికి న్యూజిలాండ్ గవర్నమెంట్ ఆక్లాండ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకాటా అనే ప్రాంతంలో ప్రజలు షిఫ్ట్ అవ్వడానికి సహాయంగా $8,000 ఆఫర్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే న్యూజిలాండ్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అక్కడి అగ్రికల్చర్ అండ్ మీట్ ఇండస్ట్రీ. ఇక్కడ పడే విపరీతమైన వర్షాల కారణంగా నార్థన్ ఐలాండ్లో పచ్చని మైదానాలు కనువిందు చేస్తాయి. దాంతో ఇక్కడ లెక్కలేనని గొర్రెలు, మేకలు, ఆవులు కనిపిస్తాయి.
న్యూజిలాండ్ పాపులేషన్ దాదాపు 50 లక్షలు ఉంటే అక్కడి గొర్రెలు మేకల పాపులేషన్ 3 కోట్ల వరకు ఉంటుంది. అందుకే ప్రపంచంలో అత్యధికంగా మీట్ ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో న్యూజిలాండ్ నంబర్ 1 ప్లేస్లో ఉంది. అంతేకాదు షీప్ వూల్ ఎక్స్పోర్ట్ చేసే టాప్ 5 దేశాల్లో న్యూజిలాండ్ కూడా ఒకటి. ఈ మీట్ అండ్ వుల్ ఎక్స్పోర్ట్ వల్ల 2019లో న్యూజిలాండ్ దాదాపు $46 బిలియన్ సంపాదించింది. కేవలం మీట్ వల్ల ఇంత భారీ మొత్తంలో డబ్బులు సంపాదించడం అనేది మామూలు విషయం కాదు. సో గైస్, ఇవి న్యూజిలాండ్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ న్యూజిలాండ్ 80% ఖాళీగా ఉండేందుకు కారణాలు. ఒకవేళ మీరు విదేశాల్లో సెటిల్ అవ్వాలి, డబ్బు ఎక్కువ ఖర్చైనా పర్లేదు, ఒక మంచి పీస్ఫుల్ కంట్రీలో సెటిల్ అవ్వాలనుకుంటే ఈ న్యూజిలాండ్ బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఒకసారి ఈ దేశం పైన కూడా ఒక లుక్ వేయండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే న్యూజిలాండ్ దేశ రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3 వెల్లింగ్టన్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.